మరి ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ మా పార్టీ నాయకుడిని చాలా విమర్శలు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ గారిని చాలా విమర్శలు చేశారు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ గురించి కూడా, నర్సీపట్నంలో మెడికల్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే అందులో ఆయన మాట్లాడిన విషయాల్లో రెండు విషయాలకి మాట్లాడితే ఆయన ఏమంటారంటే, వైఎస్ జగన్మోహన్ గారేమో దుర్మార్గుడు, అప్పులు చేసి పోయాడని చెప్పి విమర్శలు చేశాడు. ఇప్పుడే నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ గారు ఏమో 15 లక్షల అప్పులు చేశారు, 15 లక్షల అప్పులు చేసి చాలా ప్రచారం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అన్నారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ గారు చేసిన అప్పులు ఏంటంటే, ఆ ప్రభుత్వంలో చేసిన అప్పులు సుమారుగా 3,32,000 కోట్లని ఇదే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ గారు చేసిన ప్రభుత్వంలో చేసిన అప్పు ఎంతంటే 3,32,000 కోట్లు. అంటే యావరేజ్ చూస్తే ఒక నెలకి 5,533 కోట్లు. ఒక 15 నెలలు చూస్తే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 15 నెలల్లో చేసిన అప్పు ఎంత అంటే 83,000 కోట్లు. మరి ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లో చేసింది ఎంత తెలుసండి? సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే 83,000 కోట్లు ఎక్కువ, 2 లక్షల కోట్లు ఎక్కువ. అయ్యన్న పద్ధతి చెప్పాలి. అయ్యన్న పద్ధతి ఒకటే అడుగుతాను, మీరు కారులో వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడైనా అభివృద్ధి సెంటర్లో కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆగితే పోగవుతారు. వాళ్ళని అడగండి, మరి దుర్మార్గులు ఎవర్రా ఇందులో? జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 87,000 కోట్లు చేశారు 15 నెలల్లో, మేము 2 లక్షల కోట్లు చేసాం. ఇందులో దుర్మార్గులు ఎవర్రా అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న కుర్రనడు చెప్తాడు. అయ్యన్న పద్ధతి తెలుసుకోవాలి. ఏదో లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి, దుర్మార్గుడు అని చెప్పి మీరు విమర్శలు చేయడం, విమర్శ చేస్తే మేము కూడా ఏం చేస్తాం? దుర్మార్గులు ఎవరో మీరే చెప్పండి. అదొకటి. ఇంకోటి అంటాడు, ముఖ్యమంత్రికి క్వాలిటీస్ లేవంటాడు. ముఖ్యమంత్రి అనే క్వాలిటీస్ అంటే మా జగన్మోహన్ గారికి లేవట. అంటే అసలు అడుగుతున్నా అయ్యన్న పాత్రని, అసలు అయ్యన్న పాత్ర స్పీకర్గా నీ క్వాలిటీస్ ఉన్నాయని అడుగుతున్నా. నీకేమన్నా క్వాలిటీసు? స్పీకర్గా నడి రోడ్డు మీద అభివృద్ధి సెంటర్లో ఒక మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ డిఈని బూతులు తిట్టో, ఇదా నీ క్వాలిటీస్ అంటున్నా. అదే రావికాద మండలం మొన్ననే పోలీసులు బూతులు తిట్టావు, ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. మొన్న ఆంధ్రాక్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ లారీల తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రైవర్ని బూతులు తిట్టావు, ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. నీవా క్వాలిటీస్ గురించి మాట్లాడేది అడుగుతున్నా అయ్యన్న పాత్ర. అసలు నిజంగా చెప్పాలంటే స్పీకర్గా అయ్యన్న పాత్రకి క్వాలిటీస్ లేవు. నువ్వు క్వాలిటీస్ గురించి మాట్లాడుతావు మా నాయకుడి గురించి. ఇంకోటి అంటాడు, ఈరోజు అక్కడే మీటింగ్లో ఎవరో సోషల్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి కామెంట్ చేశారంట. వెంటనే పోలీసులు పిలిచి స్పీకర్ని విమర్శించే అధికారం ఉందా చట్టంలోని, విమర్శిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయరని చెప్పి అంటాడు. ఓకే, స్పీకర్ని ఎవరన్నా కామెంట్ చేస్తే చట్టంలో అరెస్ట్ చేయమని ఉంది. మరి స్పీకర్ బూతులు తిడితే అరెస్ట్ చేయరా స్పీకర్ని? అంటే బూతులు తిట్టొచ్చని స్పీకర్ బూతులు తిట్టొచ్చని చెప్పి రాజ్యాంగంలో ఉందా, చట్టంలో ఉందా? మరి ఇలాంటి బూతులు తిట్టే స్పీకర్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విధంగా అయ్యన్న పాత్రుడు మరి ఇందాక విమర్శలు చేశారు. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలేజీ గురించి మాట్లాడతారు. ఎంతసేపు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ, ఉత్తుత్తి హాస్పిటల్, ఉత్తుత్తి కాలేజు, జీవో లేదు, రకరకాలుగా మాట్లాడతారు అయ్యన్న పాత్రుడు. దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈరోజు సుమారుగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సంబంధించి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి జగనన్న ప్రభుత్వంలో 630 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. నిర్మాణాలు కూడా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అయినాయి. దానికి అయ్యన్న పాత్రుడు జీవో లేదంటాడు. ఎన్నికల ముందు కూడా జీవో లేదన్నాడు. అప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు కదా, జీవో లేదని చెప్పి ప్రచారం చేసుకునేది అనుకున్నాం. స్పీకర్ అయిన తర్వాత కూడా, మరి స్పీకర్ అయ్యి ఉన్నతమైన స్థానాల నుండి కూడా ఇంకా జీవో లేదంటాడు. ఉత్తుత్తి హాస్పిటల్ అంటాడు. మొన్న మాకారపాలెంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతుంటాడు, అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎందుకే బిల్డింగ్స్ మా ఇద్దరం మందు తాగడానికి ఉపయోగపడతాయి అంటాడు. అంటే ఒక స్పీకర్గా ఉండి మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో అందరం కూడా అర్థం చేసుకోవాలి. అసలు స్పీకర్కి మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు స్పీకర్ అయ్యన్న పాత్రకి బుర్ర ఉండి మాట్లాడుతున్నాడా, బుర్ర పాడై మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మరి జీవో లేకుండా మెడికల్ కాలేజ్ కట్టారని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మభ్యపట్టాలనే తాపత్రయపడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. అందుకనే నువ్వు ఎంత తాపత్రయపడినా సరే, అక్కడ మెడికల్ కాలేజీ జీవో లేదని ఎంత తాపత్రయపడినా సరే, మా ప్రాంతంలో ఎవరు కూడా మరి మీలా మతి లేకుండా లేరు, మీలా మతి భ్రమించి లేరని చెప్పి ఈ సంగతి ఒకసారి అయ్యన్న పాత్ర తెలుసుకోవాలి. అయ్యన్న పాత్ర ఒకటే చివరిగా చెప్పేది ఏంటంటే, ఒక మాట చెప్పేది ఏంటంటే, నీకు చేతనైతే ప్రైవేటు పరం కాకుండా మెడికల్ కాలేజీని కాపాడు,
చేత కాకపోతే కూర్చో, అంతేగాని చేతగానే మాటలు చెప్పొద్దని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇంకోటి చెప్పాలంటే ఈరోజు ఈ కాలేజీకి జీవో లేదని మభ్యపెట్టి ఈ కాలేజీ ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో ప్రైవేటు పరం చేసి అయ్యన్న పాత్రుడు తెచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకున్న తాపత్రయం. అంటే ఏంటంటే ఇది లేదు, జీవో లేదు, ఇది ఉత్తుత్త హాస్పిటల్ అని చెప్తూ మేమే తెచ్చాం పీపీపీ వద్దలో అని చెప్పి ఆయన ఖాతాలో ఈ మెడికల్ కాలేజీ వేసుకోవాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు. ఇది ప్రజలందరికీ తెలిసిన సంగతి, అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి.